హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజైతే మచ్చిపూసి చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ కోయిట అరబీ వాళ్ళకి చాలా ఇష్టమైంది. అలాగే నేను కోడి తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ కోడి వచ్చి శుభ్రంగా పసుపును ఉప్పు నిమ్మకాయ వేసి 2 గంటల చోపు కలిపి వండిచ్చాను ఫ్రెండ్స్. ఎందుకంటే వాసన ఎక్కువ వచ్చేస్తున్నాయి కదా ఇక్కడ కోళ్ళు. ఇప్పుడైతే వాటర్ మామూలుగా సింపుల్గా ఎవరికన్నా వంట ఇక్కడ తెలియని వాళ్ళకైతే ఫ్రెండ్స్ బాగా అర్థమవుతుంది. ఇలా చేస్తే సింపుల్గా అయిపోద్ది ఫ్రెండ్స్. మీకు రిస్క్ అనిపించదు వంట కడగడ. ఇదిగో వంట నీళ్ళు మరుగుతున్నాయి. ఇప్పుడు ఈ కోడిని వచ్చి దీంట్లో యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. దీని పేరు మచ్చిపూసు, దిజాజ్ మచ్చిపూసు. చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఇక్కడ. ఇప్పుడు అలాగే బాయిలింగ్ అయిపోతుంది. బాయిలింగ్ అయినాక మసాలా వేసుకుందాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు కోడి వేసాను కదా ఫ్రెండ్స్. దీంట్లో బాయిలింగ్ అయినాక నేను దీంట్లో ఒక ఎల్లుల్లిపాయ తీసుకున్నాను, ఒక నిమ్మకాయ తీసుకున్నా, దాల్చిన చెక్క 2 ముక్కలు. అంటే నేను చీపీలేపోయింది ఫ్రెండ్స్. వీడియోలో మా అమ్మ ఫోన్ చేసిందని కట్ అయిపోయింది. యాలక్కాయలు, జాపత్రి, అలాగే రోస్మేరీ, కరివేపాకు, పుదీనాకు మామూలుగా డ్రై అయినాయి ఫ్రెండ్స్. నేను డ్రై చేసుకుంటాను, మొత్తము డ్రై చేసుకుని పెట్టుకుంటాను పక్కన. ఈ దీంట్లో వేసుకున్నాం ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఉప్పు కూడా దీంట్లో యాడ్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, తగినంత ఉప్పు. దీన్ని వచ్చి గంట సోపు ఉడకనిచ్చాలి ఫ్రెండ్స్. అంటే మసాలా నేను ఏతం చూపిలేకపోయింది ఫ్రెండ్స్. గబుక్కిన మసాలా అమ్మ కేకేసింది. ఇది కట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకున్నాం కదా ఫ్రెండ్స్. మూత పెట్టేసుకున్నాక దీనికి సంబంధించిన కూర ఇది డక్కోజు. చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఎవరికి రాకపోయినా కానీ ఇది చాలా సింపుల్గా అయిపోద్ది మీకు. అంటే ఇది అందరు చేసే వంటలే కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్కరు రకంలో చేస్తారు కదా ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా ఉంటుంది. బయట మతం నుంచి వచ్చినట్టు వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఆఖరికి వచ్చేటప్పటికి నేను చూపిస్తాను ఈ రైస్ ఎలా వస్తుంది ఏంటో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో నూనె వేసుకుని ఉంచుకున్నాను ఫ్రెండ్స్. ఈ నూనె కాడ అక్కడ వేసి నేను అటు వెళ్ళిపోయాను ఫ్రెండ్స్. వీడియో తీతా ఉండగా మా అమ్మ కేకేసిందని ఫోన్ చేసిందని కట్ అయిపోయింది. దీంట్లో నూనె వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది మరిగినాక బాగా అలాగే దంచి పెట్టుకున్న ఎల్లుల్లిపాయ. ఇది ఒక ఎల్లుల్లిపాయ ఫ్రెండ్స్. ఇది ఒక టమాటా మిక్సీ పెట్టుకున్నాను, కొత్తిమీర, 3 పచ్చిమిరకాయలు ఫ్రెండ్స్. చూసారు కదా, ఇది ఉంటే చాలు. డక్కోసి దీని పేరు వచ్చి డక్కోసి. దీని కాంబినేషన్ వచ్చి ఫ్రెండ్స్, ఈ మచ్చిపూసు కాంబినేషన్ వచ్చి ఈ డక్కోసి ఉంటేనే బాగుంటుంది. ఇంకా ఏరేది వేసుకున్నా కానీ బాగోదు ఫ్రెండ్స్. ఏ కూర మనం వేసి కలుపుకున్నా బాగోదు. చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మరుగుతుంది కాబట్టి దీంట్లో యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూసారు కదా, డక్కోసు. అంటే డక్కోసు అందరికీ తెలుసు ఫ్రెండ్స్. కాకపోతే ఒక్కోళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తారు ఫ్రెండ్స్. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా ఉంటుంది. డక్కోసు కూడా మా ఇంట్లో ఎప్పుడు కూడా మిగలదు. అలాగని నేను నీళ్ళ కింద పెట్టాను ఫ్రెండ్స్. ఇది డక్కోజు చాలా బాగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇలా మరుగుతూ ఉంది ఫ్రెండ్స్. బ్రౌన్ కలర్ రానిచ్చేయాలి ఫ్రెండ్స్. ఇది మీకు బ్రౌన్ కలర్ వస్తే చాలా స్మెల్ వస్తుంది అన్నమాట. ఇరిగిపోయ ఇట్లా తెల్లగా ఉండగా వేయమాకండి ఫ్రెండ్స్. అలాగే దీన్ని బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాము ఫ్రెండ్స్. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అంటే ఈ కోయిట్లో అందరూ చేస్తారో వంటలో ఒక్కోళ్ళే ఒక్కో రకంగా చేస్తారు ఫ్రెండ్స్. నేను వంట రాని వాళ్ళకి కూడా తెలియచేయడానికి ఇలా చేశాను. ఇదే మచ్చిపూసు ఫ్రెండ్స్. ఇదే మచ్చిపూసు బోర్డర్ని వెరైటీలుగా చేయొచ్చు ఫ్రెండ్స్. మీరు ఏ మోడల్గా చేసినా చేయొచ్చు ఫ్రెండ్స్. కానీ ఇలా చేతే కనుక బయట మతాంలో వచ్చినట్టు వస్తుంది రైసు. నేను ఆకారం చేపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, బ్రౌన్ కలర్ వస్తుంది ఎల్లుల్లిపాయ. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. దీంట్లో ఇప్పుడు ఇదిగో మనం గుజ్జు తీసుకున్న టమాటా పేస్టు దీంట్లో వేసుకోవాలి.
ఇది ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాటర్ అంతా ఇనుకుపోయేదాకా వండించుకోవాలి. అప్పుడు టమాటో పేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ టమాటో పేస్ట్ పిట్లు కానీ చూపిస్తాను. అప్పుడు ఆ పిట్లు మీరు చూడరు ఫ్రెండ్స్, తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది. డక్కోసు చాలా టేస్ట్గా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది డక్కోస్ ఫ్రెండ్స్. బాగా ఎల్లిపాయ బాగా బ్రౌన్ కలర్ వచ్చినాక వేసాను కదా. చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో. చూడండి ఫ్రెండ్స్, చూడండి. ఇది తర్వాత అది అలా మగ్గుతూ ఉండగా ఇప్పుడు ఇదిగో ఫ్రెండ్స్, ఇదిగో మ్యాజిన్ ప్యాకెట్ ఇలా పిండేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పిండేసుకున్నాక ఇప్పుడు దీన్ని కూడా బ్రౌన్ కలర్ రానివ్వాలి ఫ్రెండ్స్. బాగా మగ్గిపోనివ్వాలి. మగ్గిపోతే మీకు అప్పుడు డకోస్కి స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్. దీంట్లో బాగా మగ్గినాక ఫ్రెండ్స్ అప్పుడు వాటర్ పోసుకుందాం ఫ్రెండ్స్. వాటర్ కొద్దిగా పోసుకుని 10 నిమిషాలు 20 నిమిషాల కంటే ఎక్కువ అక్కర్లేదు ఫ్రెండ్స్. ఇది డక్కోసు తక్కువ టైంలోనే అయిపోద్ది ఫ్రెండ్స్. చూసారు కదా డక్కోసు. చూడండి ఫ్రెండ్స్, చూడండి. ఇది నూనె ఇలా తేలే వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. మ్యాజిన్ వేసినాక ఏమంటే నీళ్ళు వేయకూడదు ఫ్రెండ్స్. ఎప్పుడైనా కానీ నీళ్ళు వేసారంటే అది మీకు డక్కోసు కలర్ రాదు ఫ్రెండ్స్. ఇది ఇలా మగ్గ పెట్టుకుంటే బాగా కలర్ వస్తుంది. ఇలా మగ్గినాక చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నూనె అంతా పైకి వెళ్తున్నాను కదా ఫ్రెండ్స్. అప్పుడు నేను వేడి నీళ్ళు వేడి చేసుకున్నాను ఫ్రెండ్స్. అంటే మీకు సింపుల్గా అయిపోద్ది ఇలాగైతే డక్కోసు. ఇదిగో ఫ్రెండ్స్ చూడండి. మాకైతే మా ఇంట్లో అయితే చిక్కగా తింటారు ఫ్రెండ్స్, పలుచగా తినరు డక్కోసు. కానీ చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా వాటర్ యాడ్ చేసాను ఫ్రెండ్స్. చూడండి. కానీ డక్కోసు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ మచ్చిపూసలోకి ఈ డక్కోసు చాలా కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వస్తుందో ఏంటో ఫ్రెండ్స్, ట్రై చేయండి. అలాగే నేను ఈ రైస్ అయినాక ఈ డక్కోస్ అయినాక మీకు మొత్తం చూపిస్తాను. ఎలా వచ్చిందో మీరే కామెంట్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. తెలియని వాళ్ళకి కూడా బాగా అర్థంగా తెలుస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, దీన్ని ఒక 10 నిమిషాలు ఒక 20 నిమిషాలు మరగనిద్దాం ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదిగో డక్కోస్ అయిపోవచ్చింది ఫ్రెండ్స్. 10 నిమిషాల తర్వాత అన్నాను కదా, 10 నిమిషాలు అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, చూడండి. నూనె అంతా పైకి తేలుతుంది. చూడండి ఫ్రెండ్స్ ఎలా తేలుతుందో. మీకు తెలియని వాళ్ళకి కూడా చాలా సింపుల్గా అయిపోద్ది ఫ్రెండ్స్. ఇలాగా చూసారా ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని తీసి ఒక బౌన్లో తీసేసుకున్నాం, ఒక గిన్నెలోకి తీసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్. దీంట్లో ఇప్పుడు కొత్తిమీర కొద్దిగా యాడ్ చేసుకుని ఇప్పుడు నేను దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడతానంటే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మాకు మామూలుగా వేడి చేసుకునే మిషన్ ఉంటుంది. ఆ మిషన్లో పెడతాను ఫ్రెండ్స్. ఇది చూసారు కదా మిషను, వేడి చేసుకునే మిషను. ఈ మిషన్లో నేను ఇక్కడ పెడతాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది మిషను. వాళ్ళకి ఇప్పుడు కావాల్సినా కానీ ఇంకా దాంట్లో వేడవుతూ ఉంటుంది అది అలాగా. అలాగే నేను రైస్ అయినాక రైస్ ఎలా చేయాలో ఎలా వేస్తానో రైస్ని, కోళ్ళు ఎలా వేపుతానో వాసన రాకుండా చూడండి ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, ఇగో మరిగిపోయినాయి. గంట అయిపోయింది ఫ్రెండ్స్, మరిగిపోతున్నాయి. చూడు ఫ్రెండ్స్, ఇప్పుడు గంట అయిపోయింది. చికెన్ బాగా ఉడికింది. ఇది మామూలుగా కోడి ఫ్రై చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇప్పుడు అలాగే 2 గంటలు నానబెట్టిన బియ్యము, ఈ చికెన్ని తీసుకుని పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చూడండి చక్కగా ఉడికిపోయింది ఇది చికెను.
చూడండి ఫ్రెండ్స్, దీంట్లో ఇప్పుడు ఇవి ఉన్నాం కదా ఎల్లుల్లిపాయ అవన్నీ కడను మనకి బాగా వస్తుంది రైస్ ఫ్రెండ్స్. చూడండి, ఇది ఇలా తీసేసుకోవాలి ఫ్రెండ్స్. వేస్ట్ అంతా కూడా పక్కగా తీసేసుకుంటే అయితే మీకు వంట తెలియని వాళ్ళకి కూడా చాలా సింపుల్గా అయిపోద్ది ఫ్రెండ్స్. నేనైతే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వంట తెలియని వాళ్ళకి కూడా చాలా సింపుల్. ఇగో వాటరు అలాగే వేస్ట్ అంతా పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిలో వచ్చి ఇదిగో ఫ్రెండ్స్, నేను రైస్ వేసేస్తున్నాను, నానబెట్టుకున్న రైస్. చూసారా ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో. అలాగే దీంట్లో వాటర్ కొద్దిగా ఎక్కువైనాయి ఫ్రెండ్స్, తీసేస్తాను. చూసారు కదా, వాటర్ ఎక్కువైతే రైస్ బాగా రాదు మీకు. చూసారు కదా, ఈ రైస్ ఉడుకుతా ఉండగా నూనె ఎగుతుంది. ఇప్పుడు ఈ నూనెలో కూడా చికెన్ వేసేసి ఫ్రై చేద్దాం ఫ్రెండ్స్. ఇదిగో ఒక నిమ్మకాయ తీసుకున్నాను. ఒక నిమ్మకాయ ఇలా పిండేద్దాం ఫ్రెండ్స్. అలాగే కొద్దిగా జఫరాన్ కలర్ కూడా వేసుకుంటాము. ఇప్పుడు దీన్ని కలుపుకుందాం ఫ్రెండ్స్, ఎందుకంటే కలర్ బాగా వస్తాయి. ఇప్పుడు కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. కొద్దిగా మిరియాల పొడి వేసుకుందాం. ఇప్పుడు యాడ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, యాడ్ చేసుకున్నాక కలుపుకొని ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకుందాం ఫ్రెండ్స్. నూనె మరుగుతుంది, కాగుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, నూనె బాగా కాగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు చికెన్ దీంట్లో వేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, చికెన్ వచ్చి బాగా బ్రౌన్ కలర్ వస్తే మీకు నీసు వాసన కూడా రాదు ఫ్రెండ్స్. ఇలా వేసుకుంటే, నిమ్మకాయ వేసుకుంటే నీసు వాసన అనేది రాదు. మీరు తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. నిమ్మకాయ వేసి కడుగుతాను, అయినప్పటికీ ఫ్రై చేసేటప్పుడు కూడా ఇలా నిమ్మకాయ, కొద్దిగా ఫుడ్ కలరు, కొద్దిగా మిరియాల పొడి అవి యాడ్ చేసుకుని అప్పుడు ఫ్రై చేస్తాను ఫ్రెండ్స్. బాగా వస్తుంది టేస్ట్, కలర్ కూడా బాగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వేసుకున్న వాటర్కే సరిపోయింది. ఇప్పుడు రోస్ వాటర్ కొద్దిగా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే బాగుంటుంది టేస్ట్ రైస్. రోస్ వాటర్ కొద్దిగా వేసా. చూడండి, చక్క బ్రౌన్ కలర్ వచ్చేది ఫ్రెండ్స్. చికెన్ అనేది తెలుపు అనేది కనపడదు అసలు, ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చేది. సాఫ్ట్గా ఉంటుంది ముక్క వచ్చి, గట్టి మాలతో ఇలా బ్రౌన్ కలర్ వెంటనే వచ్చేది. ఇలాగా మీరు ఆ కలర్ అవి యాడ్ చేసుకుని పచ్చితే చూడండి ఫ్రెండ్స్. ఈ పక్కన బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ఇప్పుడు రెండో పక్కన కూడా బ్రౌన్ కలర్ వచ్చినాక తీద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో. చూడండి చికెన్ ఎలా వచ్చింది బ్రౌన్ కలర్లో. ఇప్పుడు దీన్ని తీసి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ రైస్ మీద పెట్టేసుకోవాలి ఇలాగా. చూడండి ఫ్రెండ్స్ ఏ కలర్లో వచ్చింది చూడండి. బాగా బ్రౌన్ కలర్ వస్తుంది, బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు వాటర్ కాడ అయిపోయింది, ఒక 5 నిమిషాలు ఉండిచ్చి ఇప్పుడు రైస్ నేను చూపిస్తాను ఫ్రెండ్స్. నేను ముందుగా చేసుకుని
ఇది అర్షు అంటారా ఫ్రెండ్స్. ఇది ఉల్లిపాయ మిషమిషు మసాలా పొడుము అవి వేసి స్ట్రాబెర్రీ వేసి చేస్తారు ఫ్రెండ్స్. చూడండి ఈ రైస్లో పక్కన పెట్టుకుంటున్నాను ఇది కాడ. అప్పుడు కొద్దిగా కలర్ కాడ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చూసారు కదా. దీన్ని కొద్దిగా ఇటు రఫ్స్ వేసుకోండి ఫ్రెండ్స్. గరిటించుకుని ఇలాగా కదుపుతూ ఉంటే కలర్ బాగా పైన మట్టుకు అంటుకుంటాయి. వాటర్ ఉన్నప్పుడు మట్టి యాడ్ చేయమాకండి ఫ్రెండ్స్. వాటర్ ఉంటే కిందకు దిగిపోయి రైస్ అంతా కలర్గా మారిపోద్ది, బాగోదు. అలాగే కలర్ ఎరుపు కలర్ ఇది కొద్దిగా లైట్గా వేసుకోండి, ఇది ఎక్కువ వేసుకోవద్దు ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది కలర్ ఎరుపు, ఇది కొద్దిగా వేసుకొని సరిపోద్ది. చూసారు కదా ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు దీన్ని రఫ్స్ వేసుకోండి. మళ్ళీ దీన్ని ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, సరిపోద్ది ఫ్రెండ్స్. మరీ ఎక్కువ కలర్ వేసినా బాగోదు. చూసారు కదా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, దీన్ని మచ్చిపూస అంటారు, దిజాజ్ మచ్చిపూస అంటారు ఫ్రెండ్స్. కొయిట అరబీ కూడా చాలా ఇష్టంగా, అసలు వీళ్ళ ఫేవరెట్ అంటే ఇదే, మచ్చిపూసు డక్కోసు బాగా ఇష్టంగా తింటారు. చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఈ అన్నం తీసి కూడా మీకు చూపిస్తాను ఎలా వస్తుందో. చూడండి ఫ్రెండ్స్, మీకు ఇష్టపడతారనుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, మీకు చాలా సింపుల్గా ఉంటుంది. అలాగే ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ రైస్ నేను అయిపోయినాక ఎలా వస్తుందో కూడా చూపిస్తాను మళ్ళీ నేను ఫ్రెండ్స్. ఈ రైస్ ఇప్పుడు దీంట్లో ఉన్నది కదా, ఇంకొక 5 నిమిషాలు ఉంచాలి. ఎందుకంటే ఇప్పుడు కలర్ వేసాను కదా ఫ్రెండ్స్, కలర్ ఉన్నది కాబట్టి ఇంకొక 5 నిమిషాలు వండించి అప్పుడు నేను ప్లేట్లో పెడతాను. అప్పుడు ప్లేట్లో వేసినప్పుడు కూడా మీరు చూడండి, ఒక్క అన్నం మెతుకు కూడా ఎరగదు అసలు. మీరు ఎలా వేసిన అన్నం మెతుకు అలాగే వస్తుంది, మీకు ఎంత రాపోయినా కానీ బాగా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాం రైస్. చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో ఫ్రెండ్స్. చూడండి, తెలియని వాళ్ళకి కూడా బాగా తెలుస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఈ చికెన్ పక్కకి ఏట్లకి సపరేట్ చేసి ఇప్పుడు రైస్ పక్కకు తీద్దాం. చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఒక్క మెతుకు కడ ఎరగదో చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్. ఇదిగో రైసు ఇలా పోసేసుకోండి మీరు రైస్ ఎప్పుడైనా కానీ ఫ్రెండ్స్. ఇలా తీసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఒక్క రైస్ ముక్క కాడ ఇరగదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, చూడండి ఒక్క రైస్ కూడా ఇరగదు ఫ్రెండ్స్. ఇలాగైతే మీకు చాలా బాగా వస్తుంది. ఇది ఇలా చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్. దీని మీద ఇది మా కొయిట వాళ్ళకి ఇది చూసారు కదా ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్. ఇలా చేస్తాను ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్, సబ్స్క్రైబ్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది డ్రైవర్ తమ్ముడికి ఇట్టే భోజనం. అయితే నేను ఎప్పుడైనా ఇలాగే పెడతాను. చూడండి ఫ్రెండ్స్, ఇలాగే పెడతాను తమ్ముడికి భోజనం. హలో, హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజైతే మచ్చిపూస చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ కొయిట అరబీ వాళ్ళకి చాలా ఇష్టమైంది. అలాగే నేను కోడి తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ కోడి వచ్చి శుభ్రంగా పసుపును ఉప్పు నిమ్మకాయ వేసి 2 గంటల చోపు కలిపి వండిచ్చాను ఫ్రెండ్స్. ఎందుకంటే వాసన ఎక్కువ వచ్చేస్తున్నాయి కదా ఇక్కడ కోళ్ళు.
ఇప్పుడైతే వాటర్ మామూలుగా సింపుల్గా ఎవరికన్నా వంట ఇక్కడ తెలియని వాళ్ళకైతే ఫ్రెండ్స్ బాగా అర్థమవుతుంది. ఇలా చేస్తే సింపుల్గా అయిపోద్ది ఫ్రెండ్స్. మీకు రిస్క్ అనిపించదు వంట కడగడ. ఇదిగో వంట నీళ్ళు మరుగుతున్నాయి. ఇప్పుడు ఈ కోడిని వచ్చి దీంట్లో యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. దీని పేరు మచ్చిపూసు, దిజాజ్ మచ్చిపూసు. చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఇక్కడ. ఇప్పుడు అలాగే బాయిలింగ్ అయిపోతుంది. బాయిలింగ్ అయినాక మసాలా వేసుకుందాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు కోడేసాను కదా ఫ్రెండ్స్. దీంట్లో బాయిలింగ్ అయినాక నేను దీంట్లో ఒక ఎల్లుల్లిపాయ తీసుకున్నాను, ఒక నిమ్మకాయ తీసుకున్నా, దాల్చిన చెక్క 2 ముక్కలు. అంటే నేను చీపీలేపోయింది ఫ్రెండ్స్. వీడియోలో మా అమ్మ ఫోన్ చేసిందని కట్ అయిపోయింది. యాలక్కాయలు, జాపత్రి, అలాగే రోస్మేరీ, కరివేపాకు, పుదీనాకు మామూలుగా డ్రై అయినాయి ఫ్రెండ్స్. నేను డ్రై చేసుకుంటాను, మొత్తము డ్రై చేసుకుని పెట్టుకుంటాను పక్కన. ఈ దీంట్లో వేసుకున్నాం ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఉప్పు కూడా దీంట్లో యాడ్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, తగినంత ఉప్పు. దీన్ని వచ్చి గంట సోపు ఉడకనిచ్చాలి ఫ్రెండ్స్. అంటే మసాలా నేను ఏతం చూపిలేకపోయింది ఫ్రెండ్స్. గబుక్కిన మసాలా అమ్మ కేకేసింది. ఇది కట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకున్నాం కదా ఫ్రెండ్స్. మూత పెట్టేసుకున్నాక దీనికి సంబంధించిన కూర ఇది డక్కోజు. చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఎవరికి రాకపోయినా కానీ ఇది చాలా సింపుల్గా అయిపోద్ది మీకు. అంటే ఇది అందరు చేసే వంటలే కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్కరు రకంలో చేస్తారు కదా ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా ఉంటుంది. బయట మతం నుంచి వచ్చినట్టు వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఆఖరికి వచ్చేటప్పటికి నేను చూపిస్తాను ఈ రైస్ ఎలా వస్తుంది ఏంటో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో నూనె వేసుకుని ఉంచుకున్నాను ఫ్రెండ్స్. ఈ నూనె కాడ అక్కడ వేసి నేను అటు వెళ్ళిపోయాను ఫ్రెండ్స్. వీడియో తీతా ఉండగా మా అమ్మ కేకేసిందని ఫోన్ చేసిందని కట్ అయిపోయింది. దీంట్లో నూనె వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది మరిగినాక బాగా. అలాగే దంచి పెట్టుకున్న ఎల్లుల్లిపాయ. ఇది ఒక ఎల్లుల్లిపాయ ఫ్రెండ్స్. ఇది ఒక టమాటా మిక్సీ పెట్టుకున్నాను, కొత్తిమీర, 3 పచ్చిమిరకాయలు ఫ్రెండ్స్. చూసారు కదా. ఇది ఉంటే చాలు డక్కోసి. దీని పేరు వచ్చి డక్కోసి. దీని కాంబినేషన్ వచ్చి ఫ్రెండ్స్, ఈ మచ్చిపూసు కాంబినేషన్ వచ్చి ఈ డక్కోసి ఉంటేనే బాగుంటుంది. ఇంకా ఏది వేసుకున్నా కానీ బాగోదు ఫ్రెండ్స్. ఏ కూర మనం వేసి కలుపుకున్నా బాగోదు. చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మరుగుతుంది కాబట్టి దీంట్లో యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూసారు కదా. డక్కోసు అంటే డక్కోసు అందరికీ తెలుసు ఫ్రెండ్స్. కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు ఫ్రెండ్స్. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా ఉంటుంది. డక్కోసు కూడా మా ఇంట్లో ఎప్పుడు కూడా మిగలదు. అలాగని నేను నీళ్ళ కింద పెట్టాను ఫ్రెండ్స్. ఇది డక్కోజు చాలా బాగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్. ఇది ఇలా మరుగుతూ ఉంది ఫ్రెండ్స్. బ్రౌన్ కలర్ రానిచ్చేయాలి ఫ్రెండ్స్. ఇది మీకు బ్రౌన్ కలర్ వస్తే చాలా స్మెల్ వస్తుంది అన్నమాట. ఇల్లిపాయ ఇట్లా తెల్లగా ఉండగా వేయమాకండి ఫ్రెండ్స్. అలాగే దీన్ని బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాము ఫ్రెండ్స్. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అంటే ఈ కొయ్యట్లో అందరూ చేస్తారో వంటలో ఒక్కోలే ఒక్కో రకంగా చేస్తారు ఫ్రెండ్స్. నేను వంట రాని వాళ్ళకి కూడా తెలియచేయడానికి ఇలా చేశాను. ఇదే మచ్చిపూసు ఫ్రెండ్స్. ఇదే మచ్చిపూసు బోర్డర్ని వెరైటీలుగా చేయొచ్చు ఫ్రెండ్స్. మీరు ఏ మోడల్గా చేసినా చేయొచ్చు ఫ్రెండ్స్. కానీ ఇలా చేతే కనుక బయట మతాంలో వచ్చినట్టు వస్తుంది రైసు. నేను ఆకారం చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బ్రౌన్ కలర్ వస్తుంది ఎల్లుల్లిపాయ. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. దీంట్లో ఇప్పుడు ఇదిగో మనం గుజ్జు తీసుకున్న టమాటా పేస్టు దీంట్లో వేసుకోవాలి. ఇది ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్. ఇది వాటర్ అంతా ఇనుకుపోయేదాకా వండించుకోవాలి. అప్పుడు టమాటో పేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ టమాటో పేస్ట్ పిట్లు కాడి నుంచి చూపిస్తాను. అప్పుడు ఆ పిట్లు మీరు
చూద్దరు కానీ ఫ్రెండ్స్, తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది. డక్కోస్ చాలా టేస్ట్గా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూస్తారు కదా, ఇది డక్కోస్ ఫ్రెండ్స్. బాగా ఎల్లిపాయ బాగా బ్రౌన్ కలర్ వచ్చినాక వేసాను కదా. చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో. చూడండి ఫ్రెండ్స్, చూడండి. ఇది తర్వాత అది అలా మగ్గుతూ ఉండగా ఇప్పుడు ఇదిగో ఫ్రెండ్స్, ఇదిగో మ్యాజిన్ ప్యాకెట్ ఇలా పిండేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పిండేసుకున్నాక ఇప్పుడు దీన్ని కూడా బ్రౌన్ కలర్ రానివ్వాలి ఫ్రెండ్స్. బాగా మగ్గిపోనివ్వాలి. మగ్గిపోతే మీకు అప్పుడు డకోస్కి స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్. దీంట్లో బాగా మగ్గినాక ఫ్రెండ్స్ అప్పుడు వాటర్ పోసుకుందాం ఫ్రెండ్స్. వాటర్ కొద్దిగా పోసుకుని 10 నిమిషాలు 20 నిమిషాల కంటే ఎక్కువ అక్కర్లేదు ఫ్రెండ్స్. ఇది డక్కోసు తక్కువ టైంలోనే అయిపోద్ది ఫ్రెండ్స్. చూసారు కదా డక్కోసు. చూడండి ఫ్రెండ్స్, చూడండి. ఇది నూనె ఇలా తేలే వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. నా జూనియర్స్ నాకు ఏమంటే నీళ్ళు వేయకూడదు ఫ్రెండ్స్. ఎప్పుడైనా కానీ నీళ్ళు వేసారంటే అది మీకు డక్కోసు కలర్ రాదు ఫ్రెండ్స్. ఇది ఇలా ఇలా మగ్గ పెట్టుకుంటే బాగా కలర్ వస్తుంది. ఇలా మగ్గినాక చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నూనె అంతా పైకి తేలుతుంది కదా ఫ్రెండ్స్. అప్పుడు నేను వేడి నీళ్ళు వేడి చేసుకున్నాను ఫ్రెండ్స్. అంటే మీకు సింపుల్గా అయిపోద్ది ఇలాగైతే డక్కోసు. ఇదిగో ఫ్రెండ్స్ చూడండి. మాకైతే మా ఇంట్లో అయితే చిక్కగా తింటారు ఫ్రెండ్స్, పలుచగా తినరు డక్కోసు. కానీ చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా వాటర్ యాడ్ చేసాను ఫ్రెండ్స్. చూడండి. కానీ డక్కోస్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ మచ్చిపూసలోకి ఈ డక్కోస్ చాలా కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వస్తుందో ఏంటో ఫ్రెండ్స్, ట్రై చేయండి. అలాగే నేను ఈ రైస్ అయినాక ఈ డక్కోస్ అయినాక మీకు మొత్తం చూపిస్తాను. ఎలా వచ్చిందో మీరే కామెంట్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. తెలియని వాళ్ళకి కూడా బాగా అర్థంగా తెలుస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, దీన్ని ఒక 10 నిమిషాలు ఒక 20 నిమిషాలు మరగనిద్దాం ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదిగో డక్కోస్ అయిపోవచ్చింది ఫ్రెండ్స్. 10 నిమిషాల తర్వాత అన్నాను కదా, 10 నిమిషాలు అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, చూడండి. నూనె అంతా పైకి తేలుతుంది. చూడండి ఫ్రెండ్స్ ఎలా తేలుతుందో. మీకు తెలియని వాళ్ళకి కూడా చాలా సింపుల్గా అయిపోద్ది ఫ్రెండ్స్. ఇలాగా చూసారా ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని తీసి ఒక బౌన్లో తీసేసుకున్నాం, ఒక గిన్నెలోకి తీసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్. దీంట్లో ఇప్పుడు కొత్తిమీర కొద్దిగా యాడ్ చేసుకుని ఇప్పుడు నేను దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడతానంటే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మాకు మామూలుగా వేడి చేసుకునే మిషన్ ఉంటుంది. ఆ మిషన్లో పెడతాను ఫ్రెండ్స్. ఇది చూసారు కదా మిషను, వేడి చేసుకునే మిషను. ఈ మిషన్లో నేను ఇక్కడ పెడతాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది మిషను. వాళ్ళకి ఇప్పుడు కావాల్సినా కానీ ఇంకా దాంట్లో వేడవుతూ ఉంటుంది అది అలాగా. అలాగే నేను రైస్ అయినాక రైస్ ఎలా చేయాలో ఎలా వేస్తానో రైస్ని, కోళ్ళు ఎలా వేపుతానో వాసన రాకుండా చూడండి ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, ఇగో మరిగిపోయినాయి. గంట అయిపోయింది ఫ్రెండ్స్, మరిగిపోతున్నాయి చూడు ఫ్రెండ్స్. ఇప్పుడు గంట అయిపోయింది, చికెన్ బాగా ఉడికింది. ఇది మామూలుగా కోడి ఫ్రై చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇప్పుడు అలాగే 2 గంటలు నానబెట్టిన బియ్యము, ఈ చికెన్ని తీసుకుని పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చూడండి చక్కగా ఉడికిపోయింది ఇది చికెను. చూడండి ఫ్రెండ్స్, దీంట్లో ఇప్పుడు ఇవి ఉన్నాం కదా ఎల్లుల్లిపాయ అవన్నీ కడను మనకి చక్కగా బాగా వస్తుంది రైస్ ఫ్రెండ్స్. చూడండి, ఇది ఇలా తీసేసుకోవాలి ఫ్రెండ్స్. వేస్ట్ అంతా కూడా పక్కగా తీసేసుకుంటే
అయితే మీకు వంట తెలియని వాళ్ళకి కూడా చాలా సింపుల్గా అయిపోద్ది ఫ్రెండ్స్. నేనైతే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వంట తెలియని వాళ్ళకి కూడా చాలా సింపుల్. ఇగో వాటరు అలాగే వేస్ట్ అంతా పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిలో వచ్చి ఇదిగో ఫ్రెండ్స్, నేను రైస్ వేసేస్తున్నాను, నానబెట్టుకున్న రైస్. చూసారా ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో. అలాగే దీంట్లో వాటర్ కొద్దిగా ఎక్కువైనాయి ఫ్రెండ్స్, తీసేస్తాను. చూసారు కదా, వాటర్ ఎక్కువైతే రైస్ బాగా రాదు మీకు. చూసారు కదా, ఈ రైస్ ఉడుకుతా ఉండగా నూనె అవుతుంది. ఇప్పుడు ఈ నూనెలో కూడా చికెన్ వేసేసి ఫ్రై చేద్దాం ఫ్రెండ్స్. ఇదిగో ఒక నిమ్మకాయ తీసుకున్నాను. ఒక నిమ్మకాయ ఇలా పిండేద్దాం ఫ్రెండ్స్. అలాగే కొద్దిగా జఫరాన్ కలర్ కూడా వేసుకుంటాము. ఇప్పుడు దీన్ని కలుపుకుందాం ఫ్రెండ్స్, ఎందుకంటే కలర్ బాగా వస్తాయి. ఇప్పుడు కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. కొద్దిగా మిరియాల పొడి వేసుకుందాం. ఇప్పుడు యాడ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, యాడ్ చేసుకున్నాక కలుపుకొని ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకుందాం ఫ్రెండ్స్. నూనె మరుగుతుంది, కాగుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, నూనె బాగా కాగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు చికెన్ దీంట్లో వేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, చికెన్ వచ్చి బాగా బ్రౌన్ కలర్ వస్తే మీకు నీసు వాసన కూడా రాదు ఫ్రెండ్స్. ఇలా వేసుకుంటే, నిమ్మకాయ వేసుకుంటే నీసు వాసన అనేది రాదు. మీరు తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. నిమ్మకాయ వేసి కడుగుతాను, అయినప్పటికీ ఫ్రై చేసేటప్పుడు కూడా ఇలా నిమ్మకాయ, కొద్దిగా ఫుడ్ కలరు, కొద్దిగా మిరియాల పొడి అవి యాడ్ చేసుకుని అప్పుడు ఫ్రై చేస్తాను ఫ్రెండ్స్. బాగా వస్తుంది టేస్ట్, కలర్ కూడా బాగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వేసుకున్న వాటర్కి సరిపోయింది. ఇప్పుడు రోస్ వాటర్ కొద్దిగా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే బాగుంటుంది టేస్ట్ రైస్. రోస్ వాటర్ కొద్దిగా వేసా. చూడండి, ఒక బ్రౌన్ కలర్ వచ్చేది ఫ్రెండ్స్. చికెన్ అనేది తెలుపు అనేది కనపడదు అసలు, ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చేది. సాఫ్ట్గా ఉంటుంది ముక్క, వచ్చి గట్టి మాలతో ఇలా బ్రౌన్ కలర్ వెంటనే వచ్చేది. ఇలాగా మీరు ఆ కలర్ అవి యాడ్ చేసుకుని పచ్చితే చూడండి ఫ్రెండ్స్. ఈ పక్కన బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ఇప్పుడు రెండో పక్కన కూడా బ్రౌన్ కలర్ వచ్చినాక తీద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో. చూడండి చికెన్ ఎలా వచ్చిందో బ్రౌన్ కలర్లో. ఇప్పుడు దీన్ని తీసి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ రైస్ మీద పెట్టేసుకోవాలి. ఇలాగా చూడండి ఫ్రెండ్స్, ఏ కలర్లో వచ్చింది చూడండి. బాగా బ్రౌన్ కలర్ వస్తుంది, బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు వాటర్ కాడ అయిపోయింది, ఒక 5 నిమిషాలు ఉండిచ్చి ఇప్పుడు రైస్ నేను చూపిస్తాను ఫ్రెండ్స్. నేను ముందుగా చేసుకుని, ఇది అషు అంటారా ఫ్రెండ్స్, ఇది ఉల్లిపాయ, మిషమిషు, మసాలా పొడుము అవి వేసి, స్ట్రాబెర్రీ వేసి చేస్తారు ఫ్రెండ్స్. చూడండి, ఈ రైస్లో పక్కన పెట్టుకుంటున్నాను ఇది కాడ. అప్పుడు కొద్దిగా కలర్ కాడ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్.
చూడండి ఫ్రెండ్స్, చూసారు కదా. దీన్ని కొద్దిగా ఇటు రఫ్స్ వేసుకోండి ఫ్రెండ్స్. గరిటించుకుని ఇలాగా కదుపుతూ ఉంటే కలర్ బాగా పైన మట్టుకు అంటుకుంటాయి. వాటర్ ఉన్నప్పుడు మట్టి యాడ్ చేయమాకండి ఫ్రెండ్స్. వాటర్ ఉంటే కిందకు దిగిపోయి రైస్ అంతా కలర్గా మారిపోద్ది, బాగోదు. అలాగే కలర్ ఎరుపు కలర్ ఇది కొద్దిగా లైట్గా వేసుకోండి, ఇది ఎక్కువ వేసుకోవద్దు ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది కలర్ ఎరుపు, ఇది కొద్దిగా వేసుకొని సరిపోద్ది. చూసారు కదా ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు దీన్ని రఫ్స్ వేసుకోండి. మళ్ళీ దీన్ని ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, సరిపోద్ది ఫ్రెండ్స్. మరీ ఎక్కువ కలర్ వేసినా బాగోదు. చూసారు కదా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, దీన్ని మచ్చిపూస అంటారు, దిజాజ్ మచ్చిపూస అంటారు ఫ్రెండ్స్. కొయిట అరాబీ కూడా చాలా ఇష్టంగా, అసలు వీళ్ళ ఫేవరెట్ అంటే ఇదే, మచ్చిపూసు డక్కోసు బాగా ఇష్టంగా తింటారు. చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఈ అన్నం తీసి కూడా మీకు చూపిస్తాను, ఎలా వస్తుందో చూడండి ఫ్రెండ్స్. మీకు ఇష్టపడతారనుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, మీకు చాలా సింపుల్గా ఉంటుంది. అలాగే ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ రైస్ నేను అయిపోయినాక ఎలా వస్తుందో కూడా చూపిస్తాను మళ్ళీ నేను ఫ్రెండ్స్. ఈ రైస్ ఇప్పుడు దీంట్లో ఉన్నది కదా, ఇంకొక 5 నిమిషాలు ఉంచాలి. ఎందుకంటే ఇప్పుడు కలర్ వేసాను కదా ఫ్రెండ్స్, కలర్ ఉన్నది కాబట్టి ఇంకొక 5 నిమిషాలు వండించి అప్పుడు నేను ప్లేట్లో వేస్తాను. అప్పుడు ప్లేట్లో వేసినప్పుడు కూడా మీరు చూడండి, ఒక్క అన్నం మెతుకు కూడా ఎరగదు అసలు. మీరు ఎలా వేసిన అన్నం మెతుకు అలాగే వస్తుంది, మీకు ఎంత రాపోయినా కానీ బాగా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాం రైస్. చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో ఫ్రెండ్స్. చూడండి, తెలియని వాళ్ళకి కూడా బాగా తెలుస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఈ చికెన్ పక్కకి వీటికి సపరేట్ చేసి ఇప్పుడు రైస్ పక్కకి తీద్దాం. చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఒక్క మెతుకు కడ ఎరగదో చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్. ఇదిగో రైసు ఇలాగా ఇలా పోసేసుకోండి మీరు రైస్ ఎప్పుడైనా కానీ ఫ్రెండ్స్. ఇలా తీసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఒక్క రైస్ ముక్క కూడా ఇరగదు ఫ్రెండ్స్. చూడండి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, చూడండి ఒక్క రైస్ కూడా ఇరగదు ఫ్రెండ్స్. ఇలాగైతే మీకు చాలా బాగా వస్తుంది. ఇది ఇలా చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్. దీని మీద ఇది మా కొయిట వాళ్ళకి ఇది చూసారు కదా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్. ఇలా చేస్తాను ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్, సబ్స్క్రైబ్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది డ్రైవర్ తమ్ముడికి ఇట్టే భోజనం. అయితే నేను ఎప్పుడైనా ఇలాగే పెడతాను. చూడండి ఫ్రెండ్స్, ఇలాగే పెడతాను తమ్ముడికి భోజనం.